హలో గాయస్, వెల్కమ్ ఆల్. గాయస్, ఒక చిన్న నోట్ పాయింట్ మీకు చెప్పేస్తానండి. ప్రీవియస్ క్లాస్లో మనం ఒక చిన్న పాయింట్ చెప్పుకున్నాము. అదేంటంటే రో ఐడి ఉంది కదా, ఎప్పుడైతే మీరు రో ఐడి అనలిటికల్ ఫంక్షన్స్లో యూజ్ చేసినట్లయితే మీ యొక్క క్వైరీ పర్ఫార్మెన్స్ చాలా ఇంక్రీజ్ అయిపోతుంది. ఓకే, రైట్. నా వన్ మోర్ థింగ్, అదేంటంటే మరి అనలిటికల్ ఫంక్షన్స్ని మనం కంపేర్ చేయొచ్చా అంటే ఎస్, ఆఫ్ కోర్స్ వీ కెన్ ఏబుల్ టు కంపేర్ బై యూజింగ్ అనలిటికల్ ఫంక్షన్స్. అనలిటికల్ ఫంక్షన్స్ని కూడా మనం కంపేర్ చేయొచ్చు. మరి ఇక్కడ కంపేర్ చేయడానికి కోసం మనకు ఇక్కడ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి. హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ వీ హ్యావ్ గైస్? వీ హ్యావ్ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఓకేనా? సో మరి దీన్ని ఒకసారి చూద్దామా, వాట్ ఆర్ ద డిఫరెంట్ 2 టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ వీ హ్యావ్. ఓకే గైస్, సో మరి దీంట్లో ఫస్ట్ వన్ మన దగ్గర ఏముందంటే విచ్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ లాగ్ ఫంక్షన్ అంటారు. ఏమంటారంటే ఇట్స్ ఏ లాగ్ ఫంక్షన్, లాగ్ LAG. ఓకేనా, లాగ్ ఫంక్షన్. నెక్స్ట్ వన్, హియర్ వీ హ్యావ్ వన్ మోర్ థింగ్ దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ లీడ్ ఫంక్షన్. వీ హ్యావ్ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఆర్ దేర్. దీంట్లో ఫస్ట్ వన్ మనకి ఏముందండి, ఇట్స్ ఏ లాగ్ ఫంక్షన్ ఈస్ దేర్. సెకండ్ వన్ ఇట్స్ ఏ లీడ్ ఫంక్షన్ ఈస్ దేర్. ఓకేనా? సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ లాగ్ ఫంక్షన్? ఓకే, సో మరి దీని యొక్క పర్పస్ ఏముందో ఒకసారి చూద్దామా లైవ్ లో. సరే, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ లాగ్ ఫంక్షన్? ఇది ఏం చేస్తుంది, మనకు డిస్ప్లే చేస్తుంది. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ లాగ్ ఫంక్షన్? డిస్ప్లే ప్రీవియస్ డేటా. ఓకే, ప్రీవియస్ రో డేటాని డిస్ప్లే చేస్తుంది. ఇస్ ఇట్ క్లియర్ గైస్? ప్రీవియస్ రో డేటాని డిస్ప్లే చేస్తుంది. దీన్ని బేస్ చేసుకొని అలాంగ్ విత్ కరెంట్ రో డేటా. అవునా కదా? సో ఇది ప్రీవియస్ రో డేటాని డిస్ప్లే చేస్తుంది. ప్రస్తుతం ఉన్న డేటాని బేస్ చేసుకొని ప్రీవియస్ ఉన్న డేటాని డిస్ప్లే చేస్తుంది. దట్ ఈస్ వాట్ ఇస్ ఏ లాగ్ ఫంక్షన్. వాటిని ఏమంటారండి? లాగ్ ఫంక్షన్. ఒకసారి లైవ్ చూపిస్తాను మీకు, నథింగ్ టు వరీ. ఓకే, ఆఫ్టర్ దట్ హియర్ వీ హ్యావ్ వన్ మోర్ థింగ్ దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ డిస్ప్లే లీడ్ ఫంక్షన్. మరి ఇది ఏం చేస్తుంది మనకు? ఇది డిస్ప్లే నెక్స్ట్ రో వాల్యూ అలాంగ్ విత్ కరెంట్ రో వాల్యూ. ఇట్స్ ఇట్ క్లియర్ గైస్? సరే, మరి ఇది ఏం చేస్తుంది మనకు? ఇక చూడండి, లీడ్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే నెక్స్ట్ రోని డిస్ప్లే చేస్తుంది. ఇప్పుడున్న డేటాని బేస్ చేసుకొని, కరెంట్ డేటాని బేస్ చేసుకొని నెక్స్ట్ రోని డిస్ప్లే చేస్తుంది. అదే లాగ్ ఫంక్షన్ ఏం చేస్తున్నాయి? ప్రీవియస్ డేటాని డిస్ప్లే చేస్తున్నాయి, కరెంట్ డేటా అంటే ప్రస్తుతం ఉన్న డేటాని బేస్ చేసుకొని. ఇట్స్ ఇట్ క్లియర్? సరే, మరి ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఇక్కడ నుంచి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ గో అండ్ రైట్ డౌన్ ద సింటాక్స్ ఫర్ దిస్. ఓకే, మరి దీంట్లో ఈ లీడ్ ఫంక్షన్ కావచ్చు, లేదా మనకు లాగ్ ఫంక్షన్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. ఇస్ ఇట్ క్లియర్ గైస్? సో లెట్ మీ గో అండ్ రైట్ డౌన్ ద సింటాక్స్ ఫర్ దిస్. మరి దీనికి సంబంధించిన ఒక చిన్న సింటాక్స్ రాస్తే మీకు ఇంకా క్లారిటీ అనేది వచ్చేస్తుంది. ఇస్ ఇట్ క్లియర్? సో మరి ఈ లాగ్ ఫంక్షన్లో మనకి ఎలా ఉంటుంది? ఇట్స్ ఏ కాలమ్ నేమ్ ఇస్ దేర్, తర్వాత ఆఫ్సెట్ వాల్యూ ఉంటుంది. ఇక్కడ మనకు ఆఫ్సెట్ వాల్యూ ఇస్ దేర్, దెన్ అగైన్ ఇస్ దే డిఫాల్ట్ వాల్యూ ఇస్ దేర్, డిఫాల్ట్ వాల్యూ. తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు? ఓవర్ పార్టీషన్ బై అనేసి మీకు కావాల్సిన కాలమ్ నేమ్. ఇస్ ఇట్ క్లియర్? అంటే ప్రీవియస్ గా మీరు ఏమైతే చేశారో అదే వర్క్ చేస్తున్నారు. అగైన్ ఆర్డర్ బై అనేసి అగైన్ మీరు ఇక్కడ నుంచి కాలమ్ నేమ్. ఓకే, ఇక్కడ నుంచి మీకు కావాల్సింది అసెండింగ్ ఆర్డర్ లేదా డిసెండింగ్ ఆర్డర్. ఇస్ ఇట్ క్లియర్? వన్ మోర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ లో డేటా ఉంది కదా, స్క్వేర్ బ్రాకెట్స్ లో ఏమైతే డేటా మనకు స్క్వేర్ బ్రాకెట్స్ లో ఉందో అది ఆప్షనల్, యూజ్ చేయొచ్చు చేయకపోవచ్చు. యాంగులర్ బ్రాకెట్స్ డేటా ఉంది కదా, అంటే ఇలాంటి బ్రాకెట్స్ లెస్ దాన్ గ్రేటర్ దాన్ లోపల, అక్కడ మీరు కాలమ్ నేమ్ ని యూజ్ చేస్తున్నారు అని దాని అర్థం. ఓకే, మరి ఇక్కడ చిన్న పాయింట్ మీరు చెప్పాల్సింది ఏంటంటే ఈ లాగ్ ఫంక్షన్ లో మనకు 3 పారామీటర్స్ వచ్చాయండి. హియర్ కాలమ్ నేమ్ ఇస్ దేర్, ఆఫ్సెట్ వాల్యూ ఇస్ దేర్, డిఫాల్ట్ వాల్యూ ఇస్ దేర్. ఓకేనా? ఇలా సేమ్ లీడ్ ఫంక్షన్ లో కూడా సేమ్ 3 పారామీటర్స్ మనకు రావడం అనేది జరుగుతుంది. ఇస్ ఇట్ క్లియర్? మరి ఇక్కడ ఉన్న ఫస్ట్ పారామీటర్ మాత్రమే ఇక్కడ ఉన్న ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ ఆఫ్సెట్ వాల్యూ కావచ్చు, డిఫాల్ట్ వాల్యూ కావచ్చు, మనకు ఆప్షనల్. మీరు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు, లేదంటే మీ ఇష్టం అండి, ఐ డోంట్ మైండ్. ఓకేనా? సో ఆఫ్టర్ దట్ ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాం ఇక్కడ నుంచి? ఓకే, లాగ్ ఫంక్షన్ కంటైన్స్ 3 పారామీటర్స్. ఓకేనా? సో మరి ఇక్కడ ఒక చిన్న పాయింట్ రాసుకుంటాం అగైన్, ఎందుకంటే మీకు క్లారిటీ రావడం కోసం. ఫస్ట్ పారామీటర్
ఫస్ట్ పారామీటర్ ఈస్ the column, I mean first parameter is the column name which is mandatory అంటే compulsory. Next two parameters, okay, second and third parameter, okay, second and third parameters అవి ఏమున్నాయండి? సెకండ్ అండ్ థర్డ్ పారామీటర్స్ మనకు, yes guys, సెకండ్ అండ్ థర్డ్ పారామీటర్స్ మనకు ఏమున్నాయి? సే ఆఫ్సెట్ వాల్యూ అండ్ డిఫాల్ట్ వాల్యూ, ఆఫ్సెట్ వాల్యూ అండ్ డిఫాల్ట్ వాల్యూ ఆర్ ఆప్షనల్ మనకు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు, వద్దంటే నో ప్రాబ్లం. నెక్స్ట్ ఇంకొక పాయింట్ చెప్పుకుంటాం, అదేంటంటే ఈ ఆఫ్సెట్ వాల్యూ ఉంది కదా, ఆఫ్సెట్ వాల్యూ, ఎస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఆఫ్సెట్ వాల్యూ రిటర్న్స్ ఇంటీజర్ వాల్యూ, అంటే కంపల్సరీ ఏదో ఒక నంబర్ ఇస్తుంది మనకు. ఓకే, ఆఫ్సెట్ వాల్యూ రిటర్న్స్ ఇంటీజర్స్. ఇది ఏం చేస్తుందండి మనకు ఇంటీజర్ని రిటర్న్ చేస్తుంది. ఇజ్ ఇట్ ఓకే? రైట్. ఆఫ్సెట్ వాల్యూ మనకి ఏం చేస్తుందండి? ఇంటీజర్ని రిటర్న్ చేస్తుంది. ఓకే, వన్ మోర్ పాయింట్, అదేంటంటే ఆ ఇంటీజర్ వాల్యూ స్టార్ట్స్ విత్ ఎక్కడి నుంచి బిగిన్ అవుతుందండి? 1 ఆన్వర్డ్స్, 1 నుంచి బిగిన్ అవుతుంది. ఇజ్ ఇట్ క్లియర్? ఓకే, ఇప్పుడు 1 అంటే దాని అర్థం ఏమని? ఆఫ్సెట్ వాల్యూ 1 అయింది అనుకుంటాం, దాని అర్థం ఏమందంటే ఫస్ట్ ప్రీవియస్ రో అని. 1 మీన్స్ ఓకే, ఆఫ్సెట్ వాల్యూ 1, ఇక్కడ పాయింట్ రాసుకుంటాం. ఓకే, ఆఫ్సెట్ వాల్యూ 1 మీన్స్ ద ఫస్ట్ ప్రీవియస్ రో అన్నమాట. ఒకవేళ ఆఫ్సెట్ వాల్యూ 2 అయితే సెకండ్ ప్రీవియస్ రో, ఆఫ్సెట్ వాల్యూ 3 అయితే థర్డ్ ప్రీవియస్ రో, ఆఫ్సెట్ వాల్యూ 4 అయితే ఫోర్త్ ప్రీవియస్ రో. లైక్ దట్ ఇక్కడ మీరు కంపేర్ చేస్తున్నారు. ఒకవేళ నేను ఎలాంటి వాల్యూ ఇవ్వలేదండి, ఆఫ్సెట్ వాల్యూ ఇవ్వలేదు, ఓకేనా, 1 ఇవ్వలేదు, 2 ఇవ్వలేదు, అసలు ఏమి ఇవ్వలేదు, అది అక్కడ నుంచి అప్పుడు కంప్యూటర్ ఏం చేస్తుంది అంటే థర్డ్ పారామీటర్కి వెళ్ళిపోతుంది. ఇది థర్డ్ పారామీటర్, ఇది ఫస్ట్ పారామీటర్, ఇది సెకండ్ పారామీటర్, ఈ ఫస్ట్ పారామీటర్, సెకండ్ పారామీటర్ అండ్ థర్డ్ పారామీటర్. ఇజ్ ఇట్ ఓకే? మరి ఈ థర్డ్ పారామీటర్లో మనకు డిఫాల్ట్ వాల్యూ ఇస్తున్నాం. ఆ డిఫాల్ట్ వాల్యూని ఇక్కడ నుంచి డేటా మనకు తీసుకుంటుంది. వన్స్ సెకండ్ పారామీటర్లో వాల్యూ ఇవ్వకపోతే థర్డ్ పారామీటర్లో ఇచ్చిన వాల్యూని బేస్ చేసుకొని ఇక్కడ క్యాల్కులేషన్ అనేది జరుగుతుంది. ఇజ్ ఇట్ ఓకే? ఇఫ్ ద ప్రీవియస్ వాల్యూ ఇస్ నాట్ అవైలబుల్ దెన్ ఒరాకిల్ రిటర్న్స్ నల్ వాల్యూ. అంటే ఇక్కడ మనకు నల్ అని చూపించేస్తున్నాం. నల్ అంటే నథింగ్. సో మరి ఎప్పుడైతే మీరు ఆ నల్ వాల్యూని ఏదో ఒక వాల్యూతో సబ్స్టిట్యూట్ చేయాలో అంటే అప్పుడు మీరు డిఫాల్ట్ వాల్యూని ఫిల్ చేస్తున్నారు. ఇజ్ ఇట్ ఓకే? డిఫాల్ట్ వాల్యూ. ఓకే, డిఫాల్ట్ వాల్యూలో ఏమైతే డేటా మీరు ఇస్తారో అది ఆఫ్సెట్ కిందకి తీసుకుంటుంది. ఎప్పుడు ఆఫ్సెట్లో ఎలాంటి వాల్యూ ఇవ్వకపోతే, ఓకేనా. సో మరి దీనికి సంబంధించిన ఒక చిన్న మన ఎగ్జాంపుల్స్ తీసుకుంటాం. ఐ వుడ్ లైక్ టు గో అండ్ టేక్ సమ్ ఎగ్జాంపుల్స్ గైస్. చూడండి, వాట్స్ ద ఎగ్జాంపుల్ హియర్ ఐమ్ గోయింగ్ టు టేక్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను ఇక్కడ నుంచి అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ. ఇప్పుడు చూడండి గైస్, నేను ఏం చేస్తున్నాను, సెలెక్ట్ ఈ నేమ్, అంటే నాకు ఎంప్లాయీ నేమ్ కావాలా, శాలరీ కావాలా, తర్వాత ల్యాగ్ ఆఫ్ శాలరీ కావాలి, అంటే ప్రీవియస్ రో డేటా అలా చూపించాలి. ఓవర్ ఆర్డర్ బై శాలరీ విచ్ ఈస్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ ప్రీవియస్ శాలరీ ఆ ప్రీవియస్ వాల్యూ ఏదైనా కావచ్చు. అంటే ఇప్పుడు మీరు కాలం ఎప్పుడైతే ఈ విధంగా ఇస్తారో ఇదే హెడ్డింగ్ లాగా చూపిస్తుంది. ఆ హెడ్డింగ్ చూపించకూడదు అంటే ఇక్కడ డమ్మీ నేమ్ ఇచ్చాను, ప్రీవియస్ శాలరీ. ఓకేనా. సో రైట్ నా ఇప్పుడు ఏం చేస్తున్నాను చూడండి, ప్రీవియస్ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ. ఓకే గైస్, ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు ఇది మన యొక్క ప్రీవియస్ శాలరీ. ఈ ప్రీవియస్ శాలరీ ఇక్కడ రావడం జరిగింది. మరి ఈ ప్రీవియస్ శాలరీ ఇక్కడ రావడం జరిగింది. ఈ ప్రీవియస్ శాలరీ ఇక్కడ రావడం జరిగింది. ఈ ప్రీవియస్ శాలరీ ఇక్కడ రావడం జరిగింది. అవునా కదా? కమన్ చేస్తే అన్నా ఈ ప్రీవియస్ శాలరీ ఇక్కడ రావడం జరిగింది. లైక్ దట్. ఓకేనా. సో ఈ విధంగా మనకు కంప్యూటర్ ఇక్కడ ఏం చేస్తుందంటే ప్రీవియస్ శాలరీని బేస్ చేసుకొని ఈ ల్యాగ్ ఫంక్షన్ ఇది ఇంప్లిమెంట్ చేస్తుంది. ల్యాగ్ ఫంక్షన్ మనకు ఇంప్లిమెంట్ చేసి చూపిస్తుంది. ఇజ్ ఇట్ ఓకే? సరే, ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను అంటే హియర్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ, ఇప్పుడు కంప్లీట్గా ఫుల్ఫిల్ చేద్దాం. సెలెక్ట్ ఈ నేమ్. ఇప్పుడు చూడండి, అగైన్ సెలెక్ట్ ఈ నేమ్. అగైన్ ఏం చేస్తున్నాను ఇక్కడ నుంచి శాలరీ, ల్యాగ్ ఆఫ్ శాలరీ. శాలరీలో ఇప్పుడు నేను కొన్ని పారామీటర్స్ పాస్ చేశాను. 1 పాస్ చేశాను, అంటే 1 నుంచి గ్రీన్ కావాలా, 0
అంటే డిఫాల్ట్ వాల్యూ 0 పెట్టుకున్నాం. ఇప్పుడు ఆర్డర్ బై అగైన్ శాలరీ, ఆర్డర్ బై శాలరీ విచ్ ఈస్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్. అగైన్ ఇస్ ఏ ప్రీవియస్ శాలరీ తీసుకుంటాను ఫ్రమ్ ఎంప్లాయీ. ఇజ్ ఇట్ ఓకే? సో హియర్ ఇప్పుడు చూడండి, డిఫాల్ట్ వాల్యూ కదా, డిఫాల్ట్ వాల్యూ 0 ఇచ్చాను కాబట్టి ఇక్కడ నాకు ఈ ప్లేస్లో 0 చూపించేస్తూ ఉంది. ఇక్కడ ఏమి ఇచ్చానండి, డిఫాల్ట్ వాల్యూ 0 ఇస్ దేర్. సో అందుకని ఇక్కడ నాకు డిఫాల్ట్ వాల్యూ 0 చూపించాను. నెక్స్ట్ వన్ ఇట్స్ ఏ ప్రీవియస్ శాలరీ హియర్, అగైన్ ప్రీవియస్ శాలరీ ఇస్ దేర్ హియర్. నెక్స్ట్ వన్ ఇట్స్ ఏ ప్రీవియస్ శాలరీ ఇస్ దేర్ హియర్. లైక్ దట్ ఈ విధంగా నాకు డేటా అనేది కంటిన్యూ చేస్తూ ఉంది. ఇజ్ ఇట్ ఓకే? సో దిస్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ, వీటిని ఏమంటారండి, ఇట్స్ ఎ ల్యాగ్ ఫంక్షన్ అంటారు. ఏమంటారండి, ఇట్స్ ఏ ల్యాగ్ ఫంక్షన్. ఓకే, ఐ హోప్ యూ గాట్ దీస్ థింగ్స్. ఓకే, పర్ఫెక్ట్. నా ఇప్పుడు ఏం చేస్తున్నాను మరి నేను అంటే ఇక్కడ నుంచి ఒక చిన్న పాయింట్ తీసుకుంటాను. హియర్ నెక్స్ట్ ఫంక్షన్ మన దగ్గర ఏముందండి, వాట్స్ ద నెక్స్ట్ ఫంక్షన్ హియర్ వీ హ్యావ్, ఒకసారి చూడండి ఇక్కడ లీడ్ ఫంక్షన్. ఆర్ ఏబుల్ టు సీ హియర్, ఇట్స్ ఏ లీడ్ ఫంక్షన్. లీడ్ ఫంక్షన్ అంటే ఇది మనకు నెక్స్ట్ వాల్యూ చూపిస్తుంది అంతే కదా. ఇట్ విల్, అదే మనకు ల్యాగ్ ఫంక్షన్ అంటే ప్రీవియస్ రో డేటా, ల్యాగ్ అంటే మనకు ప్రీవియస్ రో డేటా, లీడ్ అంటే నెక్స్ట్ రో డేటా చూపిస్తుంది. అంటే చాలా సింపుల్. ఓకేనా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ అండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్. వాట్ ఎవర్ ద పాయింట్స్ ఐ హావ్ డిస్కస్ విత్ యూ, సేమ్ యాజ్ ఇట్ ఈస్ అని చెప్పుకోవచ్చు. రైట్, మరి సింటాక్స్ ఎవ్రీథింగ్ సేమ్గా ఉంటుంది. కాకపోతే లీడ్ అనేది మాత్రమే ఇక్కడ డిఫరెంట్గా వస్తుంది. ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఐ జస్ట్ గో హియర్ సే లీడ్ ఫంక్షన్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ జస్ట్ గో అండ్ రైట్ డౌన్ ద సింటాక్స్ ఫర్ దిస్. మరి ఎవ్రీథింగ్ ఆఫ్సెట్ వాల్యూ కావచ్చు, అది మనకు ఏదైనా కావచ్చు అనమాట. వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, అది మనకు ఏదైనా కావచ్చు. ఇక్కడ చూడండి, లీడ్ నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ కాలమ్ నేమ్ అగైన్ ఆఫ్సెట్ వాల్యూ. నెక్స్ట్ వన్ ఇట్స్ ఏ డిఫాల్ట్ వాల్యూ. ఓకే, ఇట్స్ ఏ డిఫాల్ట్ వాల్యూ. ఆఫ్టర్ దట్ ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఓవర్ అగైన్ ఇట్స్ ఏ పార్టీషన్ బై అనేసి ఇక్కడ నుంచి మీరు కాలమ్ నేమ్, అగైన్ ఆర్డర్ బై అనేసి అగైన్ మీరు ఇక్కడ కాలమ్ నేమ్ తీసుకోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. సో ఆఫ్టర్ దట్ ఇక్కడ మీకు కావాలనుకుంటే అసెండింగ్ ఆర్డర్ లేదా డిసెండింగ్ ఆర్డర్. ఇజ్ ఇట్ ఓకే? లైక్ దిస్. ఇజ్ ఇట్ ఓకే గైస్? సరే, ఈ విధంగా మీరు తీసుకున్నట్లయితే సరిపోతుంది. మరి లైవ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ జస్ట్ గో హియర్ అండ్ టేక్ ఏ లైవ్ ఎగ్జాంపుల్. ఈ లైవ్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే మీకు కొంచెం క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. ఇజ్ ఇట్ ఓకే? ఇప్పుడు చూడండి, సెలెక్ట్ ఈ నేమ్. నేను ఏం చేస్తున్నానండి, ఈ నేమ్ కావాలా, శాలరీ కావాలా. అగైన్ ఇట్స్ ఏ లీడ్ ఫంక్షన్. శాలరీ ఆఫ్ 1,0 1,0. నెక్స్ట్ 1,0. ఇప్పుడు ఏం చెప్తున్నాను, ఓవర్ ఆర్డర్ బై శాలరీ నాకు డిసెండింగ్ ఆర్డర్లో రావాలో. ఓకే, నెక్స్ట్ అండర్స్కోర్ శాలరీ. ప్రీవియస్ కేసులో మనం ఏం చేసాం, ప్రీవియస్ అండర్స్కోర్ శాలరీ తీసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ అండర్స్కోర్ శాలరీ. ఇక్కడ మీ ఇష్టం అండి, మీ పేరు రాసుకోవచ్చు. ఇక్కడ హెడ్డింగ్లో ఇది చూపించేస్తుంది నార్మల్గా. ఈ వాల్యూ మీరు ఇవ్వలేదంటే ఇదే అవుట్పుట్గా చూపిస్తుంది హెడ్డింగ్లో. అలా చూపించకూడదు అంటే మీరు ఇలా రాసుకుంటున్నారు అంతే. అక్కడ మీ పేరు రాస్తే మీ పేరు చూపిస్తుంది. రైట్, ఫ్రమ్ ఈఎంపీ. చూడండి గైస్, హియర్ వీ హ్యావ్. ఇజ్ ఇట్ ఓకే? సో ఇప్పుడు చూడండి, హియర్ ద డిఫాల్ట్ వాల్యూ ఇస్ 0. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఇట్స్ నెక్స్ట్ శాలరీ ఇక్కడ వచ్చిందా, నెక్స్ట్ శాలరీ ఇక్కడికి వచ్చిందా, నెక్స్ట్ శాలరీ ఇక్కడికి వచ్చిందా, సంథింగ్ లైక్ దిస్. ఓకేనా? సో ఇన్ ద సేమ్ వే ఇక చూడండి, మనకు ఫస్ట్ శాలరీ ఇక్కడ డిస్ప్లే చేయలేదు కదా, ఫస్ట్ శాలరీ డిస్ప్లే చేయలేదు. సో నెక్స్ట్ శాలరీ డిస్ప్లే చేస్తుంది ఇక్కడ కూడా మనకు నెక్స్ట్ శాలరీ మాత్రమే ఉంది. గమనిస్తున్నారా? ఇక్కడ కూడా మనకు నెక్స్ట్ శాలరీనే ఉంది, ఇక్కడ కూడా నెక్స్ట్ శాలరీ మాత్రమే ఉంది. ఇజ్ ఇట్ ఓకే? సో నెక్స్ట్ శాలరీ ఇస్ దేర్ హియర్, అగైన్ నెక్స్ట్ శాలరీ, లైక్ దట్. ఈ విధంగా మీరు ఏం చేయొచ్చు అంటే లీడ్ ఫంక్షన్ని యాజ్ వెల్ యాజ్ ల్యాగ్ ఫంక్షన్ని చాలా ఈజీ వేలో పర్ఫామ్ చేయొచ్చు. Is it okay guys? So these are the two analytical functions which are going to be compare previous value లేదా next value. Is it okay? మరి మనం నెక్స్ట్ క్లాస్లో మీట్ అవుతాం guys కొన్ని న్యూ టాపిక్స్తో. థ్యాంక్ యూ ఆల్, హ్యావ్ ఎ గ్రేట్ డే.